హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ 89. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానమాట. ఈ రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండ్ చికెన్ అండి. బగారా రైస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం. అలాగే సింపుల్గా చేసే రెసిపీ అనమాట ఇది. ఈ రెసిపీ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఒక చెల్లి, అక్క నేను చేస్తాను, ఒక ఫుల్ వీడియో నేను పంపిస్తాను అని చెప్పేసేసి ఆమె అయితే ఒక వీడియో చేసి పంపించింది అనమాట. వీడియో క్లిక్ చేసి ఆ వీడియో అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. అదేనండి ఈ బగారా రైస్ అండ్ చికెన్. చూడండి, చాలా రోజుల నుంచి నేను వీడియో చేయట్లేదండి, ఎందుకంటే టైం కుదరట్లేదు. నిజంగా టైం అనేది దొరకట్లేదు అనమాట. అందుకని ఆ చెల్లి ఏం చేసిందంటే, అక్క నేను ఒక వీడియో తీసి పంపిస్తాను, దాన్ని పోస్ట్ చేయక్క అని చెప్పి పంపించింది. తనకు యాక్చువల్గా తీయడం రాలేదు, కానీ వాళ్ళు మన ఫ్రెండ్స్ కదా, అలాగే మన ఫ్యామిలీలో ఒక వీడియో పంపించేటప్పుడు వేయలేదంటే బాగోదు కదా. అందుకని చెప్పేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంత అభిమానించి మీరు వీడియోస్ కూడా పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నిజంగా బగారా రైస్ అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. ఏముండదండి, బగారా రైస్ అంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అలాగే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్ కట్ చేసుకొని బిర్యానీ మసాలా వేసేసుకుంటే దాన్ని కొంచెం బాగా వేగేదాకా, మసాలా బాగా వేగేదాకా ఉంచుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోవటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట బగారా రైస్ అంటే. బగారా రైస్తో పాటు అలాగే చికెన్ కర్రీ కూడా చూడండి, చూడడానికైతే నోరు ఊరిపోతుంది చికెన్, అలాగే బగారా రైస్. ఇంకా చూడండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా వేగేంత వరకు ఫ్రై చేసుకుంటానే ఉండాలన్నమాట. అది ఫ్రై అయితేనే బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అది కనుక ఫ్రై కాలేదు అనుకో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన వచ్చి ఏదో టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఈరోజైతే ఇక స్టార్ట్ చేసాము, ఒక వీడియో పెడదాం, అప్లోడ్ చేద్దామని చెప్పేసి. చూడండి, అది బగారా రైస్. బగారా రైస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. హైదరాబాద్ వాళ్ళు అయితే ఫుల్ తింటారనమాట, చాలా వాళ్ళకి నచ్చుతుంది. అలాగే మా సైడ్ అయితే ఇట్లా చేయరు, బగారా రైస్ అంటే వేరేలా చేస్తారు. హైదరాబాద్కి ఫేమస్ అనమాట ఇది బగారా రైస్ అనేది. ఇంకా మసాలా ఎగుతానే ఉంది చూడండి. అలాగే మన ఫ్యామిలీ నుంచి మన సబ్స్క్రైబర్స్ అండి, మన సబ్స్క్రైబర్స్ ఇలా వీడియో తీసి పంపడం అంటే చాలా గొప్ప విషయం అన్నమాట. ఒక ఫ్రెండ్స్, ఒక మెంబర్ అవ్వటమే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో. అలాంటిది చూడండి, నాకు వీడియో పంపించారు తీసి, నాకు చాలా హ్యాపీ అనిపించింది. నన్ను ఇంతమంది ఇంతగా ఇదిగా నమ్ముకొని నా కోసం వీడియోస్ కూడా చేసి పంపుతున్నారంటే చాలా థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ సో మచ్ అనమాట. చూడండి, ఇదైతే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ కుకింగ్ అయిపోయిందనమాట. ఇంకా 25% ఉంది అనగా కొబ్బరి పేస్ట్ వేసుకోవాలన్నమాట దీన్ని. చూడండి, బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అంటే ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ చికెన్ చేసుకుంటారు, కాకపోతే ఏంటంటే వేరు వేరు లాగా వండుకుంటారనమాట. నేనైతే కొబ్బరి వేయనమాట. ఇక్కడ తనైతే పచ్చి కొబ్బరి యాడ్ చేసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అండి. మేమైతే కొబ్బరి లేకుండా వండుకుంటాం, వాళ్ళైతే పచ్చి కొబ్బరి యూజ్ చేశారు. అది పొరపాటును చూడండి, దాని డక్కన్ పెట్టబోయి పాపం వేరే మూత అయితే పెట్టేసేసింది, అది లోపలికి వెళ్ళిపోయింది. మరి తనైతే చూసుకుందో లేదో తెలియదు, కానీ నాకైతే మంచి ఫన్నీ నవ్వు వచ్చిందనమాట. అయ్యో దాంట్లో వేసేసింది మర్చిపోయి అని చెప్పేసేసి, లోపలికి వెళ్ళిపోయింది కూడా తను చూడలేదు. చూడండి, మళ్ళీ ఇంకో కర్రీకి తాలింపు వేస్తుంది. అయ్యో చాలా మంచిగా అనిపించింది నాకు, భలే ఫన్నీ కూడా ఉంది. చాలా నవ్వొచ్చింది అనమాట. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో నాకైతే అర్థం కాలేదు, ఆలోచిస్తూ ఉన్నాను ఏం చెప్పాలి ఏంటి అని. ఈ వీడియో అయితే క్లారిటీగా రాకపోయినా కానీ తన పంపించింది కాబట్టి తన అభిమానం మీద నేను ఈ వీడియో అయితే వేయడం జరుగుతుందండి. చూడండి,
చాలా సింపుల్ అండి. బగారా రైస్ చేయటం అంటే చాలా సింపుల్. అలాగే చికెన్ కర్రీ అంటే మన స్టైల్‌లో వేరు వేరు స్టైల్‌లో చేసుకుంటారు. ఇక్కడ మాకు జమ్మూలో అయితే మంచిగా చికెన్ దొరుకుతది. మటన్ దొరుకుతది. మటన్ అయితే చాలా తక్కువ అనమాట. 400 రూపీస్‌కే 1 కేజీ వచ్చేస్తది. చాలా తక్కువ. అలాగే చికెన్ అయితే 220 దాకా ఉంది. చికెన్ కొంచెం ఎక్కువనమాట. 220 రూపీస్ ఇక్కడ చికెన్ కేజీ. మాకు చాలా దూరం అండి. ఇక్కడ నుంచి వెళ్ళి తెచ్చుకోవాలంటే చాలా దూరం అయితుంది. చికెను, మటన్ కావాలంటే టౌన్‌కెళ్ళాలి. మేము ఒక విలేజ్ అనమాట. యాక్చువల్లీ మీకు అందరికీ తెలుసు. ఆర్మీ క్వార్టర్స్ అంటే ఎక్కడో అడవుల లెక్క ఉంటాయని మీకు అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఎందుకంటే మా క్వార్టర్ కూడా మీరు చూసే ఉన్నారు కాబట్టి. ఇది విలేజ్ అనమాట. ఇదంతా అడవి. అడవిలో అయితే మేము ఉంటాము. ఏదన్నా సామాన్లు తెచ్చుకోవాలి అనుకుంటే మేమైతే బయటికి వెళ్తాము. సండే ఎప్పుడన్నా టైం కుదిరితే మా హస్బెండ్కి ఖాళీ ఉన్నప్పుడు వెళ్ళేసేసి అవసరమైన సామాన్లన్నీ తెచ్చుకుంటాను అనమాట. అలాగే లోపలైతే ఫ్యామిలీస్ క్వార్టర్స్ లోపలైతే షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు ఏదైనా కానీ. కాకపోతే ఏదన్నా పెద్ద ఐటెం ఏదైనా కావాలి అంటే కంపల్సరీ బయటికి వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే చాలా బిజీ అండి. మా వారైతే చాలా బిజీగా ఉంటారు. టైమే ఉండదు. పొద్దాక డ్యూటీ అంటూ ఉంటారు. ఇంత దూరం వచ్చి సండే ఎక్కడికన్నా తిరగలేకుండా ఉంటే బాగోదు కదా. అందుకే మా వారితో చెప్తాను నేను, ఎక్కడికైనా సండే టైంలో ఎక్కడికైనా తీసుకెళ్ళు అని చెప్పేసేసి. మా వారైతే ఓకే తీసుకెళ్తానంటారు కానీ టైమే దొరకదండి. ఒక సండే ఉండదు, ఒక మండే ఉండదు. రొటీన్ లైఫ్, డైలీ డ్యూటీ. ఎందుకంటే వచ్చింది ఆ డ్యూటీ పర్పస్ గురించి కాబట్టి కంపల్సరీ డ్యూటీ చెయ్యాలా, అలా ఏం కాదు, వెళ్ళాలి డ్యూటీకి. అందరూ అనుకుంటారు ఆర్మీ లైఫ్ అంటే చాలా బాగుంటుంది, వాళ్ళకి డబ్బులు కొద్ది ఉండదు, అది ఇది మళ్ళీ యూట్యూబ్లు చేస్తున్నారు అనుకోవచ్చు. ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వారికి ఉంటాయండి. ఎప్పుడు ఎవరిని వీలైతే చూపించొద్దు. ఎందుకంటే మా కష్టాలు మాకుంటాయి, మీ కష్టాలు మీకుంటాయి. ఎవరికుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయండి. మేమైతే ఇక్కడ చాలా కష్టపడుతున్నామండి. ఒక టైం ఉండదు, ఏముండదు. ఎప్పుడు డ్యూటీకి పిలిచినప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. చూడండి చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేసాము. చికెన్ కర్రీ అవుతుంది. ఈ చికెన్ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అలాగే చేస్తూ ఉన్నది కుకింగ్. పాపం మన సబ్స్క్రైబర్ అండి, ఎవరో కాదు, మన ఒక ఫ్యామిలీ మెంబర్ అనమాట. నేను ఒక వీడియో తీసి పంపుతాను, మీరు ఎడిట్ చేసుకోండి అని చెప్తే ఓకే అని చెప్పేసేసి అన్నాను నేను. అలాగే అదేవిధంగా పాపం తను చాలా కష్టంగా వీడియో తీసిందనమాట. వీడియో చికెన్ ఆర్ బగారా రైస్ వీడియో తీసి పంపించింది, అప్లోడ్ చెయ్యక అని చెప్పేసేసి. నేనైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎందుకంటే ఎవరో తెలియదు, మేము ఎక్కడో ఉంటాము, వాళ్ళు ఎక్కడో ఉంటారు. మన లైవ్కి వస్తా, మనతో మాట్లాడతా ఒక వీడియో క్లిప్ చేసి పంపారంటే నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అనమాట. చాలా ఆనందంగా ఉంది. మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీకు ఇట్లా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, వీడియో చేసి పంపించేవాళ్ళు యూట్యూబ్లోకి అని ఎవరైనా ఉంటే మీరు మా ఫ్రెండ్ కూడా ఇలాగే చేస్తారని చెప్పేసి కామెంట్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే మా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్, షార్ట్ వీడియో చేసిన ఫుల్ వీడియో చేసిన నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి చికెన్ కర్రీ అయితే చూడడానికి యమ్మీగా ఉంది. కూర అయితే తయారవుతుందన్నమాట. ఈ కర్రీ అయితే మీకు కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ ఒక చిన్న కామెంట్ చేయండి, మాకు కావాలి అని చెప్పేసేసి. మీరందరైతే మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నారండి, మన యూట్యూబ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అయితే మాకు ఇంకా కావాలండి. ఏ వీడియోకైనా ఒక కామెంట్ చేయండి, ఎలా చేస్తున్నాము వీడియోస్ అనేది, నేను ఎలా మాట్లాడుతున్నాను అనేది, నేను ఇంకా మంచిగా మాట్లాడొచ్చా లేకపోతే బాగానే మాట్లాడుతున్నాను అనేది ఏంటనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేను చేంజ్ చేసుకుంటాను కదా, ఎందుకంటే నేను ఎలా మాట్లాడాలో చేంజ్ చేసుకుంటాను. అలాగే ఎలా వండాలి అనేది మీకేమైనా రెసిపీ కావాలి అంటే మీరు ఒక చిన్న కామెంట్ పెట్టండి. నేను అలాగే మీకు ఏ రెసిపీ అయితే కావాలో కామెంట్ చేస్తే నేను అదే రెసిపీ నేను మీకు ఒక వీడియో అయితే చేస్తాను.
ఇలాగే మీరు ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ అయితే మాకు ఖచ్చితంగా కావాలి. మీ సపోర్ట్ లేనిదే, మన ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే మేమైతే ఏమీ చేయలేమన్నమాట. అందుకని మీరు మాకు సపోర్ట్ చేయండి. మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వస్తే ప్లీజ్, కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కుకోండి. మేమే ప్రతి వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విషయం చాలామందికి తెలియదు, మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటారు. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ అయితే నొక్కండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది అనమాట. ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి. వావ్, యమ్మీ! చూడడానికైతే చాలా బాగుంది, తినాలనిపిస్తుంది నాకైతే. మీకు కూడా తినాలని ఉంటే కామెంట్ చేయండి. అలాగే జమ్ము వచ్చేసేయండి, అందరం కలిసి భోజనం చేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.